నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు న్యాయస్థానంతో పాటు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఆయా పార్టీల కార్యాలయాలలో జరిగిన జెండాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఢిల్లీ రైతుల దీక్షకు మద్దతుగా వినుకొండలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సిపిఐ వామపక్షాలు సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో బహిరంగ సభ స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ నారాయణమూర్తి నారాయణలు పంచాయతీ పోర్కు సిద్ధంగా ఉన్నామన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా టీడీపీ గెలవదంటూ ధీమా వ్యక్తం వినుకొండ నియోజకవర్గంలో వాడవాడల 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, కళాశాలలు, రాజకీయ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. 27 మంది తహసీల్దార్లుగా మేము అప్పుడు డీటెయిల్స్ వెళ్తాం. మేము ఒక్కళ్ళం కూడా పైసా ఎక్కడాల్సిన కట్టదనమాట. అంటే వ్యవస్థలన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. అదే మాకు అంటే నమ్మకం అనమాట. మమ్మల్ని ఎలా గౌరవించిన వ్యవస్థ అలాగే ఈ వ్యవస్థను కూడా గౌరవించాలనేటువంటి ఒక దృక్పథంతోనే ముందుకు వెళ్తున్నాం. మేము చాలా సందర్భాల్లో చూడండి, మనకి ఏది ఫెయిల్ అయినా కానీ చివరి గవర్నమెంట్ ఆదుకుంటుందండి. అలాంటి గవర్నమెంట్ వ్యవస్థల పట్ల, రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి, దాన్ని గౌరవించాలి. ఇంకోటి ఏంటంటే ఈ దేశం బహుశా ప్రపంచంలో కుల వ్యవస్థ దేశం ఒక్కటే ఎక్కడ లేవు, క్యాస్ట్ లేవు. ఉంటే గింటే అక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి, ప్రాంతాల విషయం వెళ్ళంటే. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. అయినప్పుడు కూడా మనందరం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగం అయిపోయింది అదే అనమాట. ఒక ప్రతి హక్కులు అందించేటప్పుడు కూడా అతనికి కులాన్ని కానీ మతాన్ని కానీ ఇక్కడ కూడా మనకి ఆధారం చేసుకోకుండా హక్కులు కల్పిస్తుంది మన భారతదేశం. అలాంటి రాజ్యాంగం కలిగి ఉన్న అదృష్టం. ఎందుకంటే మనకు సుమారుగా 72 ఏళ్ల తర్వాత కూడా చూసుకుంటే ఒక 300 నుంచి 400 మధ్యలోనే మనకి జరిగే సవరణలు అనమాట. చాలా దేశాల్లో వేల సంఖ్యలో జరుగుతున్నాయి. మనం చూస్తే అమెరికా దేశంలో అక్కడ అధ్యక్షుడే నేను నమ్మనని చెప్పాడు. కౌంటింగ్ మనకి యాక్చువల్గా అక్కడ 1 month పట్టింది అనమాట కౌంటింగ్. ఇంకా ఫలితాలు వస్తున్నాయి అంటారు అక్కడ వాళ్ళు. బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అది. భారతదేశం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఎప్పుడు కూడా మనకి నూజెండ్ల మండల ప్రజలకి మరియు అదేవిధంగా వినుకొండ టౌన్, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ మా తరపున మరియు మా యొక్క సిబ్బంది తరపున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రానున్న మా యొక్క వృత్తిపరంగా రాజ్యాంగానికి ఏదైతే అనుగుణంగా ముందుకు ఉద్యోగం చేసుకుంటూ వెళ్తామని, మరియు అదేవిధంగా రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా రాజ్యానికి కట్టుబడి ఏ విధంగా అయితే ఉందో దాన్ని అనుసరించి ఎటువంటి గొడవలు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంకు కలగకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వాస్తవంగా మన వాళ్ళు చెప్తున్నారు, మన న్యాయవాది గారు చెప్పారు, అందరూ చెప్పారు. చాలా చెప్తుంటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా మన భారతదేశానికి ఎందరో మహానుభావులు అందరూ కలిసి ఎంతో పెద్ద పోరాటం చేసి మనకి ఇలాంటి మంచి స్వతంత్రంగా బతకడానికి అవకాశం కల్పించిన వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోయినటువంటి రోజు. ఈ గణతంత్ర వేడుకలు అనేవి ఎప్పుడూ జరుపుకోవాలనేది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఎల్లప్పుడూ జరుపుకుంటారు. ఎందుకంటే ఇది మర్చిపోయే రోజా. మనం వాస్తవంగా పెద్దవాళ్ళు చెప్తుంటే మనం వింటూ ఉంటాం. బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాలలో ఎన్నో
కుటుంబాలు, ఎన్నో ప్రాణాలు కబలించినటువంటి పరిస్థితి మనం తెలుసుకోగలిగాం పెద్దల ద్వారా. అలాగే ఈరోజు కూడా పూర్తి స్థాయిలో మనం అందరం ఈరోజు ఒక పెద్ద పండగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తే మరి ఆనాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకోవటమే. ఇప్పుడు అందరూ చెప్పారు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకా బాగా తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. అందరికీ తెలియపరచడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. 10 మంది మాట్లాడుకున్నది కూడా అందరికీ తెలియపరచాలని దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనం మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఎంతో మంది మహానుభావుల పోరాటం వల్ల మనం స్వతంత్రం సాధించుకున్నాం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక మంచి రాజ్యాంగం ఉండాలని, ఒక పరిపాలన విధానం ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చైర్మన్గా కమిటీని వేసి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి రోజు ఈ రిపబ్లిక్ డేని మనం మర్చిపోలేము. మనం సర్వసత్తాక భారతదేశంగా ఈ రిపబ్లిక్ డే నుండి మనం ఎదగటం జరిగింది. గత 72 సంవత్సరాల నుండి మనం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఈరోజు ముందుకెళ్తున్నామంటే ఒక గుర్తింపు వచ్చింది భారతదేశానికంటే మనకున్నటువంటి గొప్ప రాజ్యాంగమే దీనికి కారణం. ఆ గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశంలో అమలు చేసినందువలన ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా మనం ముందుకెళ్ళాం. అయినా ఇప్పటికీ పేదరికం ఉంది దేశంలో. రైతులకి పండిన పంటకు గిట్టుబాటు ధర లేనిటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. పేదరికం గుడిసెల్లో మగ్గిపోతున్నారు. ఇంకా ఆ పేదరికం నిర్మూలన జరిగినప్పుడే భారతదేశంలో నిజమైన స్వాతంత్ర ఫలితాలు పేదలకు అందినట్టుగా మనం భావించవచ్చు. ఈ రోజున గణతంత్ర దినోత్సవాలు 71 పూర్తి చేసుకొని 72వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజున వినుకొండ పట్టణ బీజేపీ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను, భారత రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ రోజున మరి ఈ యొక్క మనకు ఈ యొక్క ఇప్పుడు వచ్చి 72 సంవత్సరాలు అయితే అంటే 7 దశాబ్దాలు కూడా 5.5 దశాబ్దం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అయితే అంబేద్కర్కి గౌరవించింది కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కుదరలేదు. తర్వాత అసెంబ్లీలు కూడా ఎక్కడ కూడా కండక్ట్ చేయొద్దన్నారు. దాని ఫలితంగా మనం ఇదే మొట్టమొదటి అందరికి కూడా యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ యూనిఫామ్ కుట్టించుకునేటువంటి బాధ్యత కూడా తీసుకోమని మళ్ళీ మాకు ఒక సర్క్యులర్ ద్వారా కూడా తెలియజేశారు. అది మనం ప్రధాన గేటుకి బయట మనం అందించాం. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అలాగే వినుకొండ నియోజక ప్రజలందరికీ కూడా పోలీసు వారి యొక్క గణతంత్ర శుభాకాంక్షలు. మనము స్వతంత్రంగా ఒకరి దేశం యొక్క ఆధీనంలో కాకుండా ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని
ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనము ఈ రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇది అందరికీ, భారతీయులందరికీ కూడా ఒక గొప్ప పండుగ. ఎందుకంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఈ రోజున మనం పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాం మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని. ఈరోజు అమలుపరిచిన రోజు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన జరిగింది ఇది. ఆ మహనీయుడి కృషి ఫలితంగా మనం చాలా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించిన మహానుభావుని మరొకసారి స్మరించుకుంటూ జై హింద్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పెరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో చికటిగులపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. పాఠశాలకు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు ప్రదర్శించిన కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే తమ పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో మొదటి బహుమతి లభించిందన్నారు. రైతులను రైతు కూలీలుగా మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయని సినీ నిర్మాత, నటుడు, గేయ రచయిత ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఢిల్లీలో రైతన్నలు చేపడుతున్న నిరసనలకు మద్దతుగా వినుకొండ పట్టణంలో మంగళవారం నియోజకవర్గ రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా పుట్టిన గడ్డ, రైతన్నలకు కేంద్ర బిందువు, ప్రధానంగా కొండపై వెలిసిన శ్రీ రామలింగేశ్వరుని ఆశీస్సులు ఉన్న ప్రాంతం వినుకొండ అని కొనియాడారు. రైతాంగాన్ని దెబ్బతీసే చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమానికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం సభ్యులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో తోట ఆంజనేయులు, పీజే లూకా, మూర్తి, డాక్టర్ వీరపనేని యలబందరావు, నియోజకవర్గంలో రైతులు పాల్గొన్నారు. వినుకొండ మహానుభావుడు పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు దయ, భక్తులు మొరాలకించే కొండ ఏమైతుందో, భక్తులారా మిమ్మల్ని నేను వింటున్నాను, అందుకే ఇది వినుకొండ అని ఆ పరమేశ్వరుడు చెప్పడం, ఈ ఊరికి వినుకొండ అని పేరు రావడం, అన్నిటినీ మించి ఈ ఊరిలో ఏ మహాకవి ప్రజాకవి గుర్రం జాషువా పుట్టిన గడ్డిది. అలాంటి గడ్డికి ఈవేళ భారతదేశానికి అన్నం పెట్టే, భారతదేశుడి ప్రపంచానికి అన్నం పెట్టే ఆ రైతన్నలకు అండగా ఈవేళ ఈ వినుకొండలో మన ఆంజనేయులు గారు, మిత్రులు, పెద్దలు, రైతులు, మహాసంఘ నాయకులు అందరూ కూడా గొప్ప పోవడం చేస్తున్నారు. వారు జరిపిన ఈ సభకి నన్ను ఆహ్వానించారు. అది నా అదృష్టంగా భావిస్తూ, మిత్రులారా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా రైతుల మేలు కోసం మేము 3 చట్టాలను పట్టుకొచ్చాం, దాంతోపాటు విద్యుత్ సంస్కరణ తెచ్చాం అని చెప్తుంది. నిజంగా రైతుల మేలు కోసమే ఆ చట్టాలు అయితే ఈవేళ 50 రోజులు పైగా 40 మంది చనిపోయినా అంత తీవ్ర చల్లో ఈవేళ భారతదేశ నలుమూలలో, ముఖ్యంగా ఫ్రమ్ పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఆల్ ఓవర్ ది ఇండియా ఎందుకంత ఫైట్ చేస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ 3 చట్టాలు కానీ, విద్యుత్ సంస్కరణలు కానీ మా రైతులకు ఓరాలు కావు, మా రైతుల పాట మరణ శాసనాలు, మాకు శాపాలు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు వాటిని రద్దు చేయండి అని రైతులు అమోఘమైన పోవడం చేస్తున్నారు. అయితే మిత్రులారా, ఏ లాక్డౌన్ టైంలో అందరం కూడా ఇళ్ళగాడు ఉన్నామో, మాస్కులు ధరించామో, అమోఘమైన మొత్తం ఏమన్నానండి, మీరు ఏం పని లేకుండా కూడా మనం హ్యాపీగా తింటున్నామంటే, ఏ మాస్కు లేకుండా, ఏ వైద్యం లేకుండా 3 పంటలు తీసి మనందరికీ అన్నం పెడుతున్న రైతు, ఆ రైతు కోసం తీసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా ఈ చర్చల పేరు చెప్పి సాగదీస్తూ ఆ 3 చట్టాలు రద్దు మీరు అడగండి, ఆ ఒకటి తప్ప మీరు ఏమన్నా అడగండి అంటున్నారంటే అది ఎంత దుర్మార్గం మీరు అర్థం చేసుకోండి. కాబట్టి రైతు మేరకు కోరే వాళ్ళైతే, పాలకులు ఏనాడైనా సరే రైతు లేనిదే రాజ్యం లేదు, దేశానికి రైతే వెన్నుముక అని నిజంగా మీరు ఫీల్ అయితే, రైతే రాజుని ఫీల్ అయితే ఇమ్మీడియట్గా ఆ 3 చట్టాలను రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను. వై? బికాస్ నెంబర్ 1 పాయింట్ వాళ్ళు ఏమంటారు, 3 చట్టాల్లో వ్యవసాయ ధర నియంత్రణ చట్టం అంటారు వాళ్ళు. ఈ వ్యవసాయ ధర నియంత్రణ చట్టము మీరు నమ్మని మిత్రులారా, 1955లోనే భారతదేశ ప్రధానికం కోసం దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ఏరియాస్ ఉన్నాయి. ఒక రాష్ట్రంలో కొన్ని పంటలు బాగా పండుతాయి, మరొకటి పండు, ఒకసారి కరువు వస్తుంది, మరొకటి రాదు. కాబట్టి ఎక్కడైతే కరువు పీడిత ప్రాంతాలు ఉంటాయో
వాళ్ళందరికీ సర్దడం కోసం పంపడం కోసం వ్యవసాయ ధరల నియంత్రణ చట్టం పెట్టింది, ఆహార భద్రత కల్పించింది. ఆ వ్యవసాయ ధరల నియంత్రణ చట్టం కానీ ఆహార భద్రత కానీ ఈవేళ తీసుకున్న చట్టాల వల్ల మొత్తం మటాష్ కోల్పోవాల్సిందే. ఎందుకని 1943లో బెంగాల్ కరువు వచ్చింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశంలో పండిన పంటనంతా కూడా విదేశాలకి బ్రిటిష్కి మొత్తం ఎగుమతి చేసి ఎక్కువ భారతీయ ఫుడ్ పెట్టాలా. దట్ ఈస్ ది ఫిట్ ఆఫ్ దిస్ చట్టం. కాబట్టి ఇక్కడ మేము తినాలి, బతకాలి అంటే ఈ చట్టాన్ని మీరు రద్దు చేయాలి. రెండో పాయింట్, కార్పొరేట్ వ్యవసాయం, ఒప్పంద వ్యవసాయం. ఏం కార్పొరేట్లు? మొత్తం కార్పొరేట్లు వస్తారు, అంబానీలు అదానీలు వస్తారు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు మొత్తం తీసుకుంటారు, రైతులందరూ రమ్మంటారు, మీకు ఎంత ఇష్టం ఇంత ఇస్తూ ఉంటారు, ముందు బాగా ఎర్రలుపుతారు, మంచిగా ఇస్తారు. ఓ ఇది బాగుందో కార్పొరేట్ వ్యవసాయం బాగుందని వస్తారు, వాళ్ళు వీళ్ళతో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఏ రైతు కూడా అక్కడ పంట పండించకుండా, రైతుకు స్వేచ్ఛ లేకుండా, వాళ్ళు చెప్పిందే వేదంగా వాళ్ళు ఇచ్చిందే తీసుకునేటట్టుగా చేసి చివరికి రైతాంగాన్ని మొత్తం దుర్మార్గంగా నాశనం చేసి ఏ రైతు ఇది నా భూమి అని అలా నిలబడ్డాడో అదే భూమిలో రైతుని కూలు చేసే చట్టమే ఈ కార్పొరేట్ వ్యవసాయ చట్టం. కాబట్టి దాన్ని మనం ఖండించాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకే దేశం ఒకే మార్కెట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఒకే దేశం ఒకే మార్కెట్? ఏంటి మీరు చేసేది ఇది? ఈవేళ మన భారతదేశంలో అనేక చోట్ల మార్కెట్ యార్డ్స్ ఉన్నాయి, అనేక మండీస్ ఉన్నాయి. ఈ మండీలు మార్కెట్ యార్డ్స్ చోట్ల ఏవైతే ఉన్నాయో అక్కడ ఏమైంది మీకు? సైలెంట్ ప్లీజ్. ఈ మండీలు మార్కెట్ యార్డ్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిని రద్దు చేసేసి మీ రైతులు పండించే పంటని ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అని చెప్తుంది. ఈ రైతు అప్పు చేసి సప్పు చేసి ఎప్పుడు బేగా అప్పు తీర్చేద్దామా, ఎప్పుడు బేగా హ్యాపీగా కూతురు పెళ్లి చేద్దామా, బిడ్డని చదివిద్దామా, తిందామా, అయినా మనం బాగా చూసుకుందాం అనుకుంటే ఏ దేశం వెళ్తాడు, ఏ రాష్ట్రం వెళ్తాడు? లారీలు ట్రాక్టర్లు ట్రాన్స్పోర్ట్ భరించగలడా? అందుకని రైతుల శ్రేయస్సు కోసమే ఈ మార్కెట్ పెట్టాయి. రైతుల శ్రేయస్సు కోసమే నాబార్డ్స్, అనేక మార్కెట్ యార్డ్స్, అనేక రకాలైన పెట్టాయి. అవన్నీ ఎత్తేస్తే వీళ్ళు ఒకే దేశం ఒకే వ్యవసాయం అంటే ఒకే చట్టం అంటే ఎక్కడ పోతాడు? అక్కడి నుంచి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే రైతు దగ్గర ఉన్న సరుకు మొత్తం కొనేసి తక్కువ ధరకి కొని ధాన్యం, పత్తి, తాము ఎక్కువైంది, రప్పు ఎక్కువైంది, రాయి ఎక్కువైంది, ముళ్ళు ఎక్కువైంది, బెడ్ ఎక్కువైంది మొత్తం ఇచ్చేసేసి తక్కువ రోజు తీసుకొని మొత్తం గిడ్డంగిలు దాచేసి ఒక కృత్రిమ కొరతను సృష్టించి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ప్రజలకి మొత్తం అందరికి కూడా ఎక్కువ ధర చంపుతారండి. ఆ రకంగా రైతులను నాశనం చేసి మన కొనుగోలుదారులను వినియోగదారులు మనల్ని నాశనం చేసి ఈ రకంగా చేసేదే ఒకే చట్టం ఒకే మార్కెట్. దీన్ని మనం ఖండించాలి. ఈ మార్కెట్ యార్డులు అనేవి, మండీలు అనేవి పల్లెల్లోనో మండలాల్లోనో జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రులు లాంటివి, ప్రభుత్వ స్కూల్స్ లాంటి. సో ప్రభుత్వ స్కూల్స్ లాగా ప్రభుత్వ హాస్పిటల్స్ లాగా ఉన్న మన రైతుల మార్కెట్ యార్డులని మీరు ఎందుకు ఎత్తేస్తారు? ఎత్తడం కాకుండా అన్నింటి మీద రైతులు డిమాండ్ ఏంటి? మాకు చట్టబద్ధ కల్పించే ధర నిర్ణయించండి. ఎంఎస్పీ కార్పొరేట్ ఏ ధరనా కొనుక్కోవచ్చు, కానీ వాడికి ఇంత ధర పెట్టుకోను అని నువ్వు చెప్పవు. రైతు స్వేచ్ఛ నువ్వు కార్పొరేట్కి ఇస్తావు. ఏం చట్టం ఇది? దానికోసమే ముఖ్యంగా మిత్రులారా ఒకే ఒక పాయింట్ చెప్తున్నాను నేను. డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమవుతుందో 2006లోనే అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ రైతుల సంక్షేమ దృష్ట్యా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు పెట్టింది. ఆ డాక్టర్ స్వామినాథన్ గారు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, అన్నిటినీ మించి మానవీయ కోణం ఉన్న మహనీయుడు. ఆయన ఆధ్వర్యంలో భారతదేశం తిరిగి రైతులు సంప్రదించి మొత్తం చేసి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయమని చెప్పాడు. ఏంటా సిఫార్సు? ఏంటా గిట్టుబాటు ధర? ఆ గిట్టుబాటు ధర రైతు ఇచ్చినప్పుడు ఏ ఆత్మహత్యలు ఉండవు. ఏంటది? రైతు తన పండించే పంటకయ్యే ఖర్చు, శ్రమ, పెట్టుబడి, కౌలు ఎన్ని పోను అదనంగా 50% లాభం ఉంటే డాక్టర్ స్వామినాథన్ కమిటీ అది ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని సెటప్ చేయండి. వీఆర్ హ్యాపీ. రైతులు ఏం ఇంప్లిమెంట్ చేయరు. అప్పుడు అయ్యేమి చేయకుండా ఎన్నికల ముందు మీరు వచ్చి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేము అమలు చేస్తామని చెప్పి ఇవాళ చేయరా మీరు? ఏ స్వామినాథన్ కమిటీని అయితే ఏర్పాటు చేస్తుందో యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ అది చేయదా? రైతు ఏమైపోవాలండి? ఏం ధర్మం అండి? అందుకనే నా విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు వినుకొండ నుంచి శిరస్సు దండం పెడుతున్నా, రైతులకు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయండి. అలా చేస్తున్నాడు 2,28,000 కోట్ల రూపాయలు అంటే మీరు పెట్టే బడ్జెట్లో 8%. అది మీరు కల్పించండి రైతుల కోసం. కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోండి, రైతులను కాపాడండి, రైతులను గౌరవించండి, రైతులను గుర్తించండి.
అందుకని చర్చలు అప్పుడు చేసి వదిలేశారు. మళ్ళీ అలా పిలిచారు, రైతులు అవమానించారు. ఇలా చేయకండి. ఇమ్మీడియట్గా అన్నం తినే మనిషిగా మనందరం రైతు పెట్టే ఫుడ్ని తింటున్నాం కాబట్టి ఆ రైతు కోసం తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ డిమాండ్స్ చట్టాలు 3 రద్దు చేయండి. నా స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేయండి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వినుకొండ చేయడంతో వినుకొండ మాజీ శాసనసభ్యులు ఆయనను కలిసి ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు యలమందరావు, జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. నూజెండ్ల మండలం ఎంపీడీఓ వెంకటరెడ్డి ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు అందుకున్నారు. గుంటూరులో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన అవార్డు అందుకున్నారు. అదేవిధంగా నూజెండ్ల మండల ఏపీఓ కట్టా నాగేశ్వరరావు ఉత్తమ ఏపీఓగా జిల్లా కలెక్టర్ షామిల్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. రైతులను బానిసలుగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం చూస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ అన్నారు. ఏదైతే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రైతుల చట్టాలను ప్రవేశపెట్టారో ఆ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా వినుకొండలో సిపిఐ ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి మారుతి అధ్యక్షతన పట్టణంలోని చెక్పోస్ట్ సెంటర్ నుండి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ నారాయణ, రాష్ట్ర జిల్లా నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగల అజయ్ కుమార్తో పాటు తదితరులు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులతో కలిసి ట్రాక్టర్, ఆటోలతో బస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు మీడియాతో నారాయణ మాట్లాడుతూ రైతులను బానిసలుగా చేసే చట్టాలు ఏవైతే చేశారో వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలతే నేడు చట్టాలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఖజానాను కేవలం కార్పొరేట్లకు దోచిపెట్టాలనే ఈ చట్టాలను చేశారన్నారు. ప్రధానమంత్రి వేషాలు మార్చడమే పనిగా పెట్టుకున్నారని మోసగాడని దుయ్యబట్టారు. ఆర్డినెన్స్ ప్రారంభించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టాలను అదేవిధంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి సిపిఎం, రైతు సంఘాలు, ఎంఆర్పిఎస్లు, పలు కార్మిక సంఘాలు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సర్వస్వతంత్ర పద్ధతుల్లో నియమించబడినటువంటి ప్రకటించినటువంటి దేశం మొత్తం మీదుగా జెండాలు ఎగరేస్తూ ఉన్నాం. ఇది 2వ స్వాతంత్ర పోరాటంగా మేము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి బ్రిటిష్ సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో జయప్రదమైన ఆనాడు భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉరికం ఎక్కినా బ్రిటిష్ వాళ్ళు తరివేశాం. కానీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఉండాలి అని చెప్పని కోరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళ సంతతే ఈనాడు ప్రధానమంత్రిగా కేంద్రంలో ఉన్నారు. కాబట్టి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో వాళ్ళు లేరు. మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం. ఈరోజు ఆ సంతతికి సంబంధించిన వాళ్ళే మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఈ సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం పోగొట్టి భవిష్యత్తులో రైతాంగం మొత్తం కూడా స్లేవరీగా, బానిసలుగా మారేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి బానిసగా ఉంటే ఈనాడు రిలయన్స్కు, అదానికి బానిసగా ఉండే పద్ధతులు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. 100కి 90 మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మీద ఆధారపడిన జనం, కేవలం 100కి 10 మంది మాత్రమే పారిశ్రామికవేత్తలు. వాళ్ళకు అనుకూలంగా చట్టాలు మొత్తం మార్చేస్తా ఉన్నాడు. ఆ 10%లో కూడా ఇద్దరే అదాని, అంబానీకి ఉపయోగపడే పద్ధతులు మార్చేస్తా ఉన్నాడు. ఈ చట్టం ఆమోదించబడితే మళ్ళీ బానిసగా మారాల్సి వస్తుంది. వీళ్ళ బానిసగా బతికే బదులు ఈ కోవిడ్తో చనిపోవచ్చు, లేకపోతే చలిలో చనిపోవచ్చు. ఈ వల్లగా చనిపోవడం కాదు, ఈ స్వాతంత్ర పోరాటం సాగించి వీరమరణం అని చెప్పేసి అనే పద్ధతిలోనే నిలబడతా ఉన్నారు. ఢిల్లీ మొత్తం చుట్టుముట్టారు. బహుశా మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీ రాజధానిలో జనం, రైతులు మొత్తం విరగబడి ఈ సైన్యం కానీ ఏమీ లేకుండా పోయినా ఇక్కడ వాళ్ళు ఏం చేయలేకుండా పోయారు. ఇది 2వ స్వాతంత్ర పోరాటంగా మేము చూస్తూ ఉన్నాం. దీనిలో జయప్రదమైతే భవిష్యత్తు రైతాంగానికి ఉపయోగపడుతుంది, సెక్యులరిజం సాధించబడుతుంది, డెమోక్రసీ సాధించబడుతుంది. లేకుండా పోతే బానిసలతో పాటు ప్రజాస్వామ్యం పోతుంది, లౌకిక వ్యవస్థ పోతుంది. ఇది హిట్లర్ లాంటి మరో హిట్లరు ఈయన మోడీ ఇక్కడికి వచ్చాడు. ఆయన వేషాలు మారుస్తూ ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గడ్డం పెట్టుకొని ఆయన దగ్గర దొంగిలించేటువంటి డ్రెస్ వేసుకొని ఆ యూనిఫారంతో నేనే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు మల్లంగుకి వేషం వేస్తున్నాడు, సుభాష్ చంద్రబోస్ అని చెప్పని.
సుభాష్ చంద్రబోస్ స్వాతంత్రం కోసం పోరాటం సాగించాడు. అట్లాంటి సుభాష్ చంద్రబోస్ ఈయన అంటున్నాడు, ఏమయ్యా ఈ నెమలి నాట్యం చూసి ఈ కాకి ఇకిలిస్తే ఎట్లా ఉంటుంది, అందులో అది నెమలి, ఇది కాకి ఇకిలించే మాత్రం డాన్స్ ఒప్పుకోరు. అందువల్ల ఈ మోడీ ఎన్ని వేషాలు వేసినా, ఏ భాషలో వచ్చినా, రవీంద్రనాథ్ ఠాగూర్ వేషంలో వచ్చినా, సుభాష్ చంద్రబోస్ వేషం వచ్చినా, నువ్వు దొంగే, నువ్వు ఈ భారతదేశానికి స్వాతంత్రం పోగొట్టేటివాడు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటివాడు. అందువల్ల ఈ భారతదేశంలో అత్యంత మోసగాడు ఎవరైనా ఉంటే నెంబర్ 1 420గా రాగలిగింది ఒక మోడీ తప్ప ఇంకోటి కానీ కాదు. ఎందుకు మాట అంటానంటే ఆయన ప్రధానమంత్రి అయినాక బ్లాక్ మనీ తెస్తా ఉన్నాడు, తేలేకపోయాడు. బ్లాక్ మనీ వైట్ మనీగా చేసేసాడు. 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, దానికేం చేయలేకుండా పోయాడు. జిఎస్టీ ప్రకటించాడు, రాష్ట్రాలకు న్యాయం చేస్తా అన్నాడు, రాష్ట్రాలకు 3 నామలు పెట్టాడు. డిమానిస్ట్రేషన్ అన్నాడు, నడవడం దాడి చేస్తా అన్నాడు, ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టలేదు. అని దీన్ని బట్టి ప్రతిదీ మోసమే. ఈ మోసగారిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు నన్ను నమ్మండి, ఈ చట్టాలని మొత్తం నేను సవరిస్తానంటున్నాడు. నిన్ను నమ్మే అవకాశం లేదు. అందుకే నువ్వు నమ్మకస్తులు కాదు కాబట్టి ఇప్పటికిప్పుడు 3 చట్టాలను రద్దు చేసేది ప్రకటించండి. అది పార్లమెంట్ అంటున్నాడు. పార్లమెంట్ పెట్టి కాదు మీరు పాస్ చేసింది, ముందు ఆర్డినెన్స్ ద్వారానే పాస్ చేశారు. ఆర్డినెన్స్ అయిన తర్వాత పార్లమెంట్లో పాస్ చేయించుకున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ పెట్టండి, ఆర్డినెన్స్ ద్వారా 3 చట్టాలను రద్దు చేయండి, అప్పుడు అంగీకరిస్తాం. అప్పుడు దాకా విజయమో వీరస్వర్గం అని చెప్పిన పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది. ఇది కేవలం పంజాబ్, హర్యానా, ఉత్తర రాష్ట్రాలు కాదు, అసేత్, హిమాచలం, ఉత్తర దక్షిణ రాష్ట్రాలు కూడా పోరాటం సాగిస్తున్నారు. ఈనాడు దేశం మొత్తం మీదుగా ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నిరసన ప్రదర్శన సాగిస్తూ ఉన్నారు. ఆ సాగించడానికి ఇంత పోదు, భవిష్యత్తు మరింత ఉధృత పోరాటం సాగిస్తుంది. నువ్వు వెనక్కి తీసుకుంటావా లేకపోతే ఈ సముద్రం మునిగిపోతావా తెలుసుకోవాల్సింది బీజేపీ ప్రభుత్వమే. రద్దు చేయాలి. గత 61 రోజులుగా ఢిల్లీని ముట్టడించి చేస్తున్న మహత్తర పోరాటం ఇది కేవలం రైతు ప్రయోజనాల కోసమే కాదు, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటం, భారత స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటం, యావత్తు గ్రామీణ ప్రజలు వారి పక్షాన జరుగుతున్నటువంటి పోరాటం. ఇవాళ నో ఫార్మర్ నో ఫుడ్, దేశంలో రైతు లేకుండా ఆహారం లేదు, వ్యవసాయం లేకుండా భారతదేశం లేదు, రైతాంగ రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం లేదు. ఈ 3 దుర్మార్గపూరితమైన చట్టాల రద్దే అంతిమంగా సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. ఒక కిరాతకమైన నరేంద్ర మోడీ 60 రోజులుగా ఢిల్లీని ముట్టడిస్తే కాల్చవతల బాలేసేవాడు. కానీ యావత్ 130 కోట్ల ప్రజల మద్దతు ఈ రైతాంగానికి ఉంది. అందువల్లనే 11 సార్లు చర్చలు జరిపారు. అంతిమ విజయం రైతులదే. వ్యవసాయాన్ని ఇప్పటి వరకు 1000 కోట్లు దోపిడీ చేశారు, లక్షల కోట్లు దోపిడీ చేశారు. గత యూపీఏ ప్రభుత్వంలో 71% చట్టాలని సెలెక్ట్ కమిటీకి పంపించారు. కానీ మోడీ ప్రభుత్వంలో 25% మాత్రమే పంపారు. ఈ 19 మాసాల్లో ఒక్క చట్టాన్ని కూడా సెలెక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుగోలుగా అహంకారంగా చేస్తున్నారు. దాన్ని తిప్పికొడతాం. రైతు విజయం సాధించేలాగా ఈ పోరాటం కొనసాగుతుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు ఇవాళ వినుకొండలో పాల్గొనటం ఈ రైతాంగానికి, దేశ రైతాంగానికి ఒక గొప్ప ప్రేరణగా నిలబడుతుందని తెలియజేస్తూ, ఇందులో పాల్గొన్న రైతు సోదరులకి, ప్రతి ట్రాక్టర్ నడిపే డ్రైవర్కి, ప్రతి రైతుకి, కార్మికుడికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వినుకొండలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగే రైతు రక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ వినుకొండకు విచ్చేశారు. దీనిలో భాగంగా తెల్లవారుజామున వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వాకింగ్ నిర్వహించి వ్యాయామం చేశారు. అనంతరం అక్కడే గల ఓ టీ దుకాణంలో టీ త్రాగి అందరినీ పలకరించారు.
నేను గుంటూరు జిల్లాలోనే చదువుకున్నాను. చిత్తూరు జిల్లా అయినా గుంటూరు చదువుకోవడానికి వచ్చి అక్కడి నుంచి ఏఎస్ఎఫ్ అట్రాక్ట్ కావడం, ఏఎస్ఎఫ్ నుంచి పార్టీకి రావడం జరిగింది. అంటే ముడి సరుగ్గా గుంటూరుకు వచ్చాను. గుంటూరు నుంచి తయారైన సరుగ్గా బయటికి వెళ్ళాను. అందువల్ల నాకు గుంటూరు జిల్లా అంటే సొంత జిల్లా, రాజకీయ జన్మని చెందిన జిల్లాగా నేను భావిస్తాను. అప్పుడు జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు ఎక్కువగా వినుకొండ, మాచర్ల, పల్నాడు ఏరియా, అటు రేపల్లి జిల్లా మొత్తం మీదగా బాగా తిరిగేవాడిని. ఎక్కువ ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడు శివప్రసాద్ గారు సెక్రటరీ ఉన్నారు. ఇప్పుడు పెనుగొండ లక్ష్మణ ఇక్కడ ఉన్నాడే. నేను వచ్చి అతన్ని గుంటూరు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ప్రమాణం పైకి వచ్చాడు. మొట్టమొదట పులిపుల శివయ్య గారు ఎన్నికల పోటీ చేశారు ఇక్కడ. ఆ పోటీ చేసినప్పుడు నేను అప్పుడు గుంటూరు జిల్లా ఎస్ఎఫ్లో ఉన్నాను కాబట్టి నన్ను ఇక్కడికి క్యాంపెయిన్కి పంపించారు. అంటే అప్పుడు నాకు ఎవరు పెద్ద పరిచయం లేదా, పార్టీ తరఫున తిరిగాం. ఇక్కడ మారుమూల ఊరు ఉంది ఒకటి, ఆ ఊరు కూడా నాకు పేరు గుర్తులే. ఆ తిండి మీద పడుకొని ప్రచారం చేశాం. ఆ విధంగా గుంటూరు వినుకొండ నాకు సుపరిచితం. పులిపుల శివయ్య అంటే చాలా ఆదర్శవంతుడు, త్యాగశీలి. శివప్రసాద్ చాలా యాక్టివ్ కార్యదర్శి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పార్టీగానే వాళ్ళ ఎడ్యుకేట్ చేయబడింది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చంద్రకేశు పార్టీ ప్రజా సంఘాలకు సంబంధించి ఓల్డ్ ఏజ్ హోమ్ సిఆర్ ఫౌండేషన్ సంబంధించిన డైరెక్టర్గా ఉంటున్నారు. ఆ విధంగా గుంటూరుకు నాకు ఉన్నటువంటి అభినవ సంబంధం ఎక్కువ వినుకొండకి. అంతా ఇది రైతుల ఉద్యమం అనేది టు సేవ్ డెమోక్రసీ, టు సేవ్ సెక్యులరిజం, అందులో లింక్ అయింది కాబట్టి ఇది పవిత్రమైన పోరాటంగా చూస్తున్నాం. దానికి వినుకొండలో కూడా ఈరోజు ధర్నా చేస్తామంటే నాకు పాత అనుభవం ఉంది కాబట్టి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్లో ఎడదిన లీడర్లు వస్తుంటారు. వీడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ వినుకొండ లాంటి ప్రాంతాల్లో పాల్గొనడం ద్వారా నాకు సంతృప్తి. ఒకప్పుడు ఇక్కడ అభినవ సంబంధం ఉంది కాబట్టి ఇలాంటి చోట్ల కూడా వచ్చి చైతన్యం కల్పించే అవసరం కాబట్టి వీడికి వచ్చి పార్టిసిపేట్ చేశాను. అంటే ఎక్కడికి వచ్చినా నేను మార్నింగ్ వాకింగ్ తప్పదు, ఎక్సర్సైజ్ వాకింగ్ ఉంటుంది. దాని ప్రకారం ఇక్కడికి వాకింగ్ వస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిశారు, బాగుంది. అటు వాకింగ్ పొద్దునే మనదంతా అంబాసిడర్ కార్ లాంటిది, రోజు సర్వీస్ చేసుకుంటే బాగా తిరుగుతుంది, స్టాండర్డ్ కారు. అట్లా మేము కూడా రోజు సర్వీస్ చేసుకుంటేనే తిరగగలం. అది ఆ భాగంలో వీడికి వచ్చాను వాకింగ్కి. స్వేచ్ఛ రవాణా, తర్వాత కార్పొరేట్ వ్యవసాయం. అంటే కార్పొరేట్ కాకుండా ఇది ఫార్మింగ్, సొసైటీ ఫార్మింగ్ అని పెట్టుంటే మనకు అభ్యంతరం ఉండేది కాదు. సొసైటీ ఫార్మింగ్ని పెట్టలే ఆ బిల్లులో, కార్పొరేట్ ఫార్మింగ్ని పెట్టాడు. అంటే కార్పొరేట్ వాళ్ళే ఇక రైతాంగం ఆక్యుపై చేసుకుంటారు, భూములు ఆక్యుపై చేసుకుంటారు. ఈ కార్పొరేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. వాళ్ళేంటి ప్రజల యొక్క జీవనాన్ని చూడరు. ఇక్కడ ఏం కావాలి, ధాన్యం కావాలన్నా, చిరుధాన్యం వాళ్ళు చూడరు. విదేశాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఏ లాభం వస్తుంది, అమెరికాలో 6 నెలలు పంట పడదు, వాళ్ళకి అడ్రస్ ఫుడ్ సప్లై చేయాలా, అదే కాన్సన్ట్రేషన్. అందుకని భవిష్యత్తు అది జీవనమరణ పోరాటం కాబట్టి చేస్తున్నారు. దేశం మొత్తం మీద కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పంజాబ్ వాళ్ళే అంటున్నారు. పంజాబ్ కాదు, దేశం మొత్తం మీదుగా ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో, చివరికి మండలాల్లో కూడా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్యమం వాళ్ళు సపరేట్ కాదు, దేశంలో అంతర్భాగం. ఇది ప్రజాస్వామ్యానికి పెట్టుకోమ్మ. స్థానిక ఎన్నికలకు వైకాపా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎన్నికలకు వైకాపా ప్రభుత్వం భయపడుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా తెదేపాకు వెళ్లదంటూ ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, ఓటు ఎవరికి వేయాలో వారికి బాగా తెలుసునన్నారు. గత ఎన్నికలకు ముందు జరగాల్సిన ఈ స్థానిక ఎన్నికలు కేవలం టీడీపీ భయంతోనే వాయిదా వేసిందని గుర్తు చేశారు. న్యాయస్థానం చేసిన సూచనలను గౌరవిస్తూ ఎన్నికలకు అంతా సిద్ధం చేశామన్నారు. ఎన్నికలలో 100కి 100 పాళ్లు ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన పంచాయతీలు మనకి అన్ని విధాల జరపమని ప్రభుత్వం కానీ మరి అన్ని విధాల చెప్పడం జరిగింది. ప్రభుత్వం కోర్టు చెప్పినటువంటి విషయాలు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం తోసా తప్పకుండా అమలుపరుస్తామని చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా
ఎలక్షను జరిపేందుకు అన్ని విధాల పకడ్బందీగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేయాలని చెప్పడం జరిగింది. మరి ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎలాంటి బెరుకు కానీ ఎలాంటి భయం కానీ మాకు లేదు. భయం కానీ ఎలాంటి బెరుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అసలు వీళ్ళు భయపడుతున్నారా అని. భయం అనేది ప్రభుత్వానికి కానీ పార్టీ శ్రేణులకు కానీ మా కార్యకర్తలకు కానీ ఎక్కడ కూడా అలాంటి ఆలోచన లేదు, ఆ భయం లేదు. భయపడాల్సింది మీరు. ప్రజలకి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలన అందిస్తున్నారు. మరి ఆ పాలనలో కూడా మరి ఎప్పుడు మనం చూడనటువంటి పాలన ఇవాళ ప్రజలందరికీ అన్ని సంక్షేమ ఫలాలు అందించే పాలన ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. ఈరోజు నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళేదో ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు చెప్పింది జరుగుతుందని వాళ్ళేదో గెలిచినట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు నిమ్మగడ్డ రమేష్ ఒక ఎలక్షన్ కమిషనర్ అని ఆలోచిస్తట్ల వాళ్ళు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ మా కార్యకర్త, ఆయన చెప్పినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతుందనే ఒక ఆలోచన వాళ్ళు అనుకుంటున్నారు. రమేష్ గారు అనుకుంటున్నారో లేదో మాకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మటుకి అసలు మేమే గెలిచామన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు ఒక్కటే చెప్తున్నాం, ఎక్కడ కూడా వినుకొండ నియోజకవర్గంలో చూస్తే మీకు సింగిల్గా ఒకటి కూడా గెలుచుకునే పరిస్థితి లేదన్న సంగతి మీకు తెలుసు. అది మీరు గతంలో మాదిరిగా ఏదో మాటలు చెప్పి మేమేదో గెలుస్తున్నామని అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ ప్రజలకి ఇవాళ అడగకుండానే పెన్షన్ ఇస్తున్నాం. 60 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం. మీరు 65 సంవత్సరాలకి ఇచ్చారు. మీరు నా ఎలక్షన్కి మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి రేపు మేము గెలిస్తే మీకు పెన్షన్ ఇవ్వం, మాకు ఓటు వేయకపోతే అని బెదిరించారు. అసెంబ్లీ ఎలక్షన్కి మా ఊర్లోనే చాలా అందరిని పెన్షనర్స్ అందరిని పిలిచి మేము రేపొద్దున అధికారంలోకి వచ్చేది మేమే, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు పెన్షన్ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. అలా మీరు ఓట్లు వేయించుకుంటేనే 29,000 ఓట్లతో ఓడిపోయారు. మీ ప్రభుత్వంలో ఇలా మీరు బెదిరించారు. ఏమని బెదిరించారు? రేపు మా ప్రభుత్వం వస్తే మీకు పెన్షన్ ఇవ్వం, మా ప్రభుత్వం వస్తే ఏ సంక్షేమ ఫలం అందించమని. ఇవన్నీ ఎవరు అంటారే, ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారని. రేపొద్దున అవి కూడా ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు, ఎలాంటి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు, ఎలాంటి పాలన అందిస్తున్నారు, ఇవన్నీ కూడా మరి ఒకటి చెప్పాలంటే నిజంగా అమ్మఒడి మరి ఇవన్నీ చేస్తున్నాం. మా ఓటు మేము వాళ్ళకి తెలియదా? ఈ ప్రభుత్వం ఫలాలు ఎలాంటివి అందిస్తున్నామో వాళ్ళకి తెలియదా? వేయకపోతే ఏంటనేది మీరు అంటారు, మేము అనం ఆ మాట. వాళ్ళే తెలుసుకుంటారు. మంచిగా పాలన అందిస్తున్న వాళ్ళకి మనం మంచిగా సహకరించాలని అనుకుంటారు. అంతేగాని మరి మీరు అనుకున్నట్టుగా మీకేదో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అని చెబుతారు. ఎక్కడ భయం లేదు. భయపడాల్సింది ఎవరో ఒక్కసారిగా ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అవ్వాతాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, ప్రతి ఒక్క రైతు సోదరుడు కానీ, ప్రతి ఒక్క బిడ్డను బడికి పోయి పంపించే అమ్మ కానీ వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచిస్తారు.
అని ఈ సందర్భంగా అందరికీ తెలియపరుచుకుంటూ ఈ ప్రభుత్వానికి మీ అందరి ఆశీస్సులు కావాలని మరొక్కసారి ఈ ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం కల్పించండి. మీకు అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాల ఏర్పాటు చేస్తారు. మంచి పాలన అందిస్తారు. సర్పంచులు కూడా బ్రహ్మాండంగా మీకు అన్ని విధాల అండగా ఉంటారు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.